రాజకీయ నేతల మాటలకు అర్థాలే వేరులే అని అంటుంటారు. కానీ దశాబ్దాలుగా సామాజిక ఉద్యమాలలో ఉంటూ సగటు ప్రజల మద్దతు చూరగొన్న వారు కూడా ఇదే పద్ధతిలో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గడిచిన 10 ఏళ్లలో తెలుగునాట 3 పార్టీలు 6 పదవులుగా సాగిపోతున్న కృష్ణయ్య ఇందుకు తాజా ఉదాహరణ. ఆయన పొలిటీషియన్గా జనంలోకి రాలేదు, సామాజిక ఉద్యమకారుడిగా వచ్చారు. బీసీలకు బంధువుగా పెద్ద దిక్కుగా ఉంటూ ఉద్యమాలు చేశారు. అటువంటి కృష్ణయ్యకు రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు రావడం సహజం. అయితే ఆయన వచ్చిన వాటిని స్వీకరించవచ్చు. తన సిద్ధాంతాలకు, ముఖ్యంగా బీసీల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీలలో చేరి మరింతగా సేవ చేయవచ్చు. కానీ ఆర్ కృష్ణయ్య 10 ఏళ్ల రాజకీయ ట్రాక్ రికార్డు చూస్తే 3 పార్టీలు మారిపోయారు. కేవలం దశాబ్ద కాలంలోనే ఆయన పార్టీలు మార్చిన చరిత్రను వెంట తెచ్చుకున్నారు. ఆయన కాలు పెట్టిన ప్రతి పార్టీ గౌరవించి పదవులు ఇచ్చినా ఆయా పార్టీలను ఎందుకు వీడారో చెప్పేందుకు సహేతుకమైన కారణాలు లేవు. మొదట టీడీపీలో చేరిన ఆయన 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ అందుకొని పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవకపోయినా కృష్ణయ్య ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఎందుకో ఆయన తనకు రాజకీయంగా తొలి ఛాన్స్ ఇచ్చిన టీడీపీని వదిలేశారు. ఆ తర్వాత తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యను ఏపీకి తెచ్చి వైసీపీ అధినేత జగన్ రాజ్యసభకు పంపారు. 2 ఏళ్ల పాటు రాజ్యసభలో వైసీపీ ఎంపీగా ఓ వెలుగు వెలిగిన కృష్ణయ్య సడన్ గా ఈ ఏడాది సెప్టెంబర్లో తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాల కంటే ఎంపీ పదవి చాలా చిన్నదని, తనది 50 ఏళ్ల బీసీల ఉద్యమమని, ఈ మొత్తం పోరాటంలో తనకు ఎంపీ పదవి అంటే చాలా చిన్న విషయం అన్నట్లుగా మాట్లాడారు. పైగా తాను ఇక మీదట బీసీల కోసమే పని చేయడానికి ఎంపీ పదవిని వదులుకున్నానని చెప్పారు. ఎంపీగా ఉండడం కంటే జనంలో ఉంటూ పోరాటాలు చేయడమే తనకు ఇష్టమని అన్నారు. ఇలా ఎంతో ఉదాత్తమైన భావాలతో తాను ఎంపీ పదవిని వదిలేశానని అన్నప్పుడు చాలా మంది కృష్ణయ్య డెసిషన్ మెచ్చుకున్నారు. ఈ రోజులలో కూడా పదవుల మీద ఆశపడకుండా ఇలా ఉండటం సాధ్యమేనా అని భావించారు. కట్ చేస్తే బీజేపీ నుంచి ఏపీ కోటాలో రాజ్యసభకు కృష్ణయ్యని ఎంపిక చేయడంతో కృష్ణయ్య రాజకీయం మీద, ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యల మీద కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈయన కూడా అందరిలాంటి రాజకీయ నాయకుడేనని అన్న భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బీసీ కృష్ణయ్య అన్న పేరు కంటే బీజేపీ కృష్ణయ్య అన్న పేరు చాలా చిన్నదన్న విషయం ఆయన ఎందుకు తెలుసుకోలేకపోయారని కామెంట్లు పెడుతున్నారు. ఎటువంటి వెన్నుదన్ను లేకుండా తన సొంత పోరాట పటిమతో కృష్ణయ్య బీసీ ఉద్యమ నేతగా జాతీయ స్థాయికి ఎదిగారు. అటువంటి ఆయన సామాజిక ఉద్యమకారుడుగానే ఉంటే ఆయన కీర్తి ఎక్కడో ఉండేది. కానీ రాజకీయాల్లోకి వచ్చారు, వచ్చినదే చాలు అన్నట్లుగా వరుసగా పార్టీలు మారుస్తూ పోతున్నారు. ఇప్పుడు బీజేపీ కండువ కప్పుకున్నారు. దీన్ని చూసిన వారు ఆయన అధికార పార్టీకి దగ్గరగా ఉంటేనే రాజకీయాలు చేస్తారా అన్న విమర్శలు చేస్తున్నారు. టీడీపీ 2014లో ఓడగానే ఆ పార్టీకి దూరం జరిగారు. 2024లో వైసీపీ ఓటమి పాలు కాగానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రేపటి రోజున బీజేపీకి కష్టకాలం ఎదురైతే కృష్ణయ్య మళ్ళీ కండువ మారుస్తారా అన్న చర్చ కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా సామాజిక ఉద్యమకారుడిగా మంచి పేరున్న కృష్ణయ్య రాజకీయాల్లోకి వచ్చి తాను అవసరానికి తగినట్లు జంప్ చేయడాన్ని వంటబట్టించుకుంటున్నారా అన్న ప్రశ్నలు అందరిలోనూ వస్తున్నాయి.